టేస్టీగా హెల్తీగా రాగి కుడుములు ఎలా చేయాలని చూపిస్తాం. ఎంత సాఫ్ట్గా ఉంది, రండి ఎట్లా చేయాలని ఒకసారి చూపిస్తాం. 1 కప్పు రాగి పిండి, 3 టీ స్పూన్ 1 కప్పు రాగి పిండి, 3 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ తురిమిన కొబ్బరి, 1 పించ్ సాల్ట్. ఇవన్నీ ఫస్ట్ బాగా కలిపేసుకోవాలి. 1 కప్పు రాగి పిండికి 1 కప్పు బెల్లము, హాఫ్ కప్పు వాటర్ పోసి మంచిగా కలుపుకోండి. పాకం ఏమొద్దు, ఉట్టి వాటర్లో కలిపితే చాలు. రాగి పిండిలో పోసి ఇట్లా కలిపేసుకోవాలి ముద్ద చేసేటట్టు. ఇప్పుడు చపాతీ పిండి లాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొన్ని తీసుకొని ఇట్లా మనం కుడుములాగా చేసుకోవాలి. ఇడ్లీ గిన్నెలో వాటర్ పోసి మసిలిన తర్వాత ఇడ్లీ ప్లేట్లో ఇట్లా చేసి పెట్టేసేయాలి. సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, అప్పుడు ఏదైనా స్నాక్స్ అడిగితే ఇట్లా హెల్తీగా చేసి పెట్టవచ్చు. ఈజీ కూడా. దీంట్లో నువ్వులు ఉన్నాయి, బెల్లం ఉన్నాయి, కొబ్బరి ఉన్నాయి పచ్చివి. టేస్ట్ అద్దరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా చేసి ఇడ్లీ గిన్నెలో ఇట్లా పెట్టేసేయాలి. ఇప్పుడు ఇడ్లీ గిన్నెలో వాటర్ మసులుతుంది. ఇప్పుడు దాంట్లో చేసిన కుడుముల్ని పెట్టి మూత పెట్టేస్తాం. 10 మినిట్స్లో ఉడికేస్తుంది. ప్లేట్కు మార్చేసుకుంటాం. ఇదే అండి హెల్దీ టేస్టీ రాగి కుడుములు. ఒకసారి ట్రై చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఒక వీడియోలో చూస్తాం. బాయ్. మెంతుల దోశ ఎంత సాఫ్ట్గా, ఇట్లా చూడండి ఎంత సూపర్గా వచ్చింది. మనం మెత్తగా పోసుకోవచ్చు, ఇట్లా క్రిస్పీగా పోసుకోవచ్చు. అసలు మినపప్పే లేక ఖాళీ రైసు మెంతులు పెట్టి ఎంత టేస్టీగా హెల్తీగా ఒక దోశ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చినట్టయితే మా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ ఒక వీడియో చూద్దాం.